వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెట్ రండి. ఇవాళ వచ్చేసి 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ రివ్యూలోకెళ్ళే ముందు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అలా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. అండ్ ఎందుకు నచ్చిందంటే అండ్ ఏదైతే స్టోరీ అనుకున్నారో అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ బ్యూటిఫుల్ విలేజ్ డ్రామా అని చెప్పొచ్చు. అండ్ హీరో అండ్ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యింది. అండ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా డ్రామా అనేది మనకి ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ విలేజ్ డ్రాప్ చాలా బ్యూటిఫుల్గా చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ మొత్తం అంతా ఒక ఎత్తు అయితే అండ్ మ్యూజిక్ అయితే ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ వల్ల ఆ విలేజ్ డ్రామాలో కూడా మనం ఇన్వాల్వ్ అయిపోవరా అన్నట్టు మనకి అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ మంచి కామెడీ ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇలా వెళ్తున్నప్పుడు ఒక సడన్గా ఇంటర్వ్యూలు వస్తుంది. అవి వచ్చినప్పుడు ఇదేట్రా సడన్గా తగ్గింది, ఇప్పటివరకు సినిమా బాగానే వెళ్తుంది కదా అన్నట్టు మనకి అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఏ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటా అక్కడ కొద్ది ట్రాక్ అవుతుంది భయ సినిమా. ఎందుకంటే ఏ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అంటే మనకి కొన్ని మందికి చాలా మందికి నచ్చదు. అంటే ఎమోషన్స్ ప్యూర్గా ఉన్న అండ్ మెయిన్ వచ్చేసి ఎమోషన్ అక్కడక్కడ ఉన్న కొన్ని మంది యాక్సెప్ట్ చేస్తారు. కానీ అండ్ ప్యూర్ డ్రామా ఎమోషన్ ఉంటే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. అండ్ నాకు కూడా కొన్ని చోట్ల దగ్గర ఎంత ఎమోషన్ అవసరం అన్నట్టు నాకు అనిపించింది అంతే తప్ప. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొన్ని సీన్స్ అయితే బాగా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ హీరోయిన్ వాళ్ళ తండ్రి క్యారెక్టర్ అయితే టూ గుడ్ భయ్య. తన గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే తన గురించి నేను ఎక్కువ ఎలివేషన్ సీన్స్ ఇచ్చాను అంటే మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళిపోతారు. దానివల్ల మీకు కొద్దిగా తగ్గింది అనిపించింది అంటే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకే నేను తన గురించి అయితే ఎక్కువ మాట్లాడట్లేదు. కాకపోతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, తన క్యారెక్టర్ అయితే ఇందులో ఉంటుంది భయ్య, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఈ మూవీకి మీరు వెళ్ళినప్పుడు కొంచెం జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళండి. ఆ మూవీ బాగుందంటారా అన్నట్టు మీరు వెళ్ళండి తప్ప మూవీ సూపర్ రా బ్లాక్ బాస్టర్ అని వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది ఒక మూవీ అనేది అది ఒక పల్లెటూరు అండ్ మెయిన్ వచ్చేసి ఒక విలేజ్ డ్రామా పైకి వెళ్తుంది. మీరు ఇలాంటి సినిమాలు చాలా చూసే ఉంటారు. అండ్ విలేజ్ డ్రామా కానీ ఆ లవ్ స్టోరీ కానీ ఆ లవ్ స్టోరీ వచ్చే వెనకాల ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ తండ్రి కానీ ఇవన్నీ మీరు అన్ని ప్రతి ఒక్క సినిమాలు చూసే ఉంటారు. బట్ ఈ సినిమా చూసినప్పుడు మీకు కొత్తగా అనిపించదు. అందుకే ఆ జీరో ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎట్టుకొని వెళ్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు చిల్ అవుతారు అనమాట ఆ కామెడీ జోక్స్కి. అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఇంటర్వ్యూలు తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కొన్ని ఎమోషన్స్ మనకు చిరాకు అనిపిస్తుంది అంతే తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ టూ గుడ్ అనిపిస్తుంది భయ, బాగుంటుంది మామూలుగా కాదు. ఎందుకంటే మంచు రైటర్ బాబు ఎంత అరాచకంగా ఉన్నారు అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట చూసిన తర్వాత. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే థియేటర్లో చూసినప్పుడు. అండ్ ఈ మూవీలో చాలా వరకు సాంగ్స్ కూడా బాగా పెట్టుకున్నారు. అండ్ సాంగ్స్ కూడా బ్యూటిఫుల్గా మనకైతే అందించారు డైరెక్టర్ గారు, సాంగ్ అది మ్యూజిక్ డైరెక్టర్ గారు. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే అండ్ ఈ మూవీలోని వీళ్ళు ఇచ్చిన మనకు కొన్ని అంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లోని వీళ్ళు గొప్పగా ఘనంగా చెప్పుకున్నారు. సినిమా మామూలుగా ఉండదు, తోపుగా ఉంటుంది, అది ఇది అని చెప్పారు. అండ్ ఏ సినిమా బాగోకపోతే ఒక డైరెక్టర్ ఒక శపథం కూడా చేశారు. అండ్ నేను చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే ఇలా శపథం చేయకుండా సినిమా బాగుంటుంది వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటే ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా బెటర్ మనకి ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది. అలా చెప్పడం వల్ల నేను కొద్దిగా హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నేను వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పినంత పెద్దగా ఏం లేకపోయినా కొద్దిగా పర్లేదు బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మేము వచ్చేసి నన్ను ఎక్కడ బోర్ కొట్టనేలేదు. 2 గంటలు నేను అలా స్క్రీన్గా అయితే హుక్ అయిపోయాను అనమాట. అందుకే నాకు నచ్చింది అనిపించింది. అండ్ మేము వచ్చేసి చాలామంది బయట మంగపతితో పోల్చుతున్నారు. అండ్ ఈ మూవీని మంగపతి ఉప్పెన సినిమాతో పోల్చుతున్నారు. ఏ మూవీ ఆ మూవీ కంటెంట్ లాగా చూడండి భయ, పక్క మూవీకి అయితే తీసుకురాకండి. ఎందుకంటే ఆ మంగపతి క్యారెక్టర్ అనేది ఆ కోటి సినిమాతో ఇంకా కథం అయిపోయింది. అండ్ ఈ మూవీలో వేరే క్యారెక్టర్ వస్తుంది. ఎందుకంటే ఆ రెండు మొత్తం ఒక లవ్ స్టోరీ ప్రాపర్గా వెళ్ళినా బట్ అక్కడ క్యారెక్టర్స్ వైజ్గా వేరేగా వస్తుంది అక్కడ సిచ్యువేషన్. బట్ ఇతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి తినే రోల్ బాగా వర్కౌట్ అయ్యింది అంతే. ఇతను గుర్తుపెట్టుకోవాలి, ఇతను తీసుకెళ్ళి మరి ఇంకో సినిమాలో లాగుతారు. అలా చేయకూడదు. ఎందుకంటే ఏ సినిమా ఆ సినిమా క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మీకైతే ఆకట్టుకుంటుంది. అండ్ ఈ మూవీ మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3 ఇస్తున్నాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.